పలాసలో గల ఉల్లాసపేటలో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలిసి ఈ ప్రత్యేక సందర్భం ఏంటో కూడా. మన రాష్ట్రంలో ప్రభుత్వాల్ని నడిపేటటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క విశిష్టతను తగ్గించే విధంగా ఒక కుట్రపూరితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమనే ఒక అసంబద్ధమైనటువంటి వాదనని తెరపైకి తీసుకొని వచ్చారు. మరి ఈ ధర్మిల రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ప్రభుత్వాధినేతలే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల ఆ పాపం ప్రజలెవరికీ కూడా దక్కకూడదని, దానికి పరిహారంగా దేవునికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రజల తరపున క్షమాపణలు అడిగి మా రాష్ట్రాన్ని, మా ప్రజల్ని, మన ప్రజలందరినీ కూడా మంచి జరగాలని ఈరోజు మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి కోరుకోవటం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక 2-3 అంశాలు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని కోరుతున్నాను. ముఖ్యంగా విద్యావంతులు, మేధావులు, యువకులు దీన్ని గమనించమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు చాలా గట్టిగా, కల్తీ నెయ్యి అని గట్టిగా అన్నారు. అది ఉపయోగించలేదు అని నెమ్మదిగా అంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి ఒక ఉదాహరణ. ఇది మహాభారత కురుక్షేత్రంలో జరిగినటువంటి సందర్భం. అశ్వత్థామ అని గట్టిగా చెప్పి కుంజరహ అని నెమ్మదిగా మాట్లాడితే ఏం జరిగిందో కూడా మన అందరం చూస్తాం. మరి అలాంటి జింబిక్కుల్ని ఈరోజు రాష్ట్రాధినేతలే వాడుతూ ఉండడం చాలా దురదృష్టకరం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు ఓ మాట చెప్పారు, 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యి వచ్చింది తిరుమలకి అని. కల్తీ నెయ్యి అని ఎలా తెలిసింది? తిరుమలలో ఉన్నటువంటి ల్యాబ్స్ వల్లనే కదా, తిరుమలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల కారణంగానే కదా, తిరుమలలో ఉన్నటువంటి స్ట్రింజెంట్ క్వాలిటీ చెక్ మెజర్స్ కారణంగానే కదా కల్తీ నెయ్యి వచ్చిందనే విషయం తెలుసు. తిరుమలలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఎవరికి ఏ టెండర్ వచ్చినా, ప్రసాదాల్లో నైవేద్యాలు ఉపయోగించే ఏ పదార్థమైనా సరే, ఎవరికి ఏ టెండర్ వచ్చినా NABL అక్రిడిటెడ్ ల్యాబ్ ద్వారా సర్టిఫై చేసినటువంటి క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్తోనే ఆ కన్సైన్మెంట్ని తిరుమలకు పంపించాలి. వన్స్ తిరుమలకి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ల్యాబుల్లో ఎగైన్ వాళ్ళు మళ్ళీ పరీక్షించి నాణ్యతకు లోబడి ఉంది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాతనే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థ. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ టీటీడీ చైర్మన్, ఏ ఈఓ అయినా ఇదే చేయాలి. మరి ఈరోజు ఉన్నటువంటి ఈఓ శ్యామలరావు గారు, ఆయన కూడా అదే పని చేశారు. ఆయన మేలో టెండర్ వచ్చింది ఒక కంపెనీకి, జూన్లో ఇంగ్రీడియంట్స్ని పంపించడం మొదలుపెట్టాడు ఆయన, నెయ్యి, ఏఆర్ డైరీ అన్నటువంటి వాళ్ళు. మరి జూలైలో ఒక 2 ట్యాంకర్లు అడల్టరేటెడ్ ఘీ అనిపిస్తే దాన్ని ఆపి పక్కన పెట్టారు. మరో 2 ట్యాంకర్లు వస్తే అవి కూడా అడల్టరేటెడ్ అని చెప్పి పక్కన పెట్టారు. వాటిని ఫర్దర్ టెస్టింగ్ అని వేరే ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు దాన్ని నిర్ధారిస్తే దాన్ని తిరిగి పంపించారు. ఇది 1కి 2 సార్లు 3 సార్లు టీటీడీ ఈఓ
చెప్పారు ఆయన. ప్రభుత్వ రిపోర్ట్ అడిగితే రిపోర్ట్లు కూడా ఆయన స్పష్టంగా ఇదే రాశారు ఆయన. మా దగ్గరకు వచ్చిన ట్యాంకర్లు మేము పరీక్షించిన తర్వాత అవి అడల్టరేటెడ్ ఘీ అని తెలిస్తే వాటిని మేము పక్కన పెట్టాము. ఫర్దర్ టెస్టింగ్ చేసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత దాన్ని వెనక్కి పంపించి షోకాజ్ నోటీసులు ఇచ్చాము. ఎక్కడ కూడా కల్తీ నెయ్యి వాడలేదు, వాడడానికి ఆస్కారం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ అలాంటివి. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ కారణంగానే, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కారణంగానే గతంలో చంద్రబాబు గారి హయాంలో అయినా ఒక 14-15 సార్లు ఇదే మాదిరి ట్యాంకర్లు వెనక్కి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారుగా 18 సార్లు ట్యాంకర్లని వెనక్కి పంపించడం జరిగింది. మనందరం మీద గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. బ్రహ్మాండమైన క్వాలిటీ కంట్రోల్ మెజర్స్ ఉండడం వల్ల ఏ రకమైనటువంటి కల్తీ పదార్థాలు వాడడానికి అవకాశం లేని విధంగా మన తిరుమల తిరుపతి దేవస్థానంని ఇన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా మనందరికీ ఇలవేల్పోయినటువంటి ఆ దేవునికి పవిత్రతకు భంగం వాటిల్లకూడదని ఆ రకమైనటువంటి ఏర్పాట్లు మనందరం చేసుకున్నాం. దీన్ని మా అందరం గర్వపడాలి. మరి దీన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాగైనా సరే బురద జల్లేయాలి, ఎలాగైనా సరే ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారిని లాగాలి, ఎలాగైనా సరే మత కల్లోహాలు సృష్టించాలని, ఎలాగైనా సరే ఒక పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని, ఎలాగైనా సరే ఈ రాష్ట్రంలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పాలని ఓ మాట అన్నాడు గట్టిగా, కల్తీ నెయ్యి అని. రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం కల్తీ నెయ్యట కల్తీ నెయ్యట కల్తీ నెయ్యట అని చెప్పి ఈరోజు గట్టిగా మాట్లాడుకుంటుంటే నెమ్మదిగా అంటాను నేను, దాన్ని వాడలేదు. వాళ్ళు ఈవో గారు అదే కదా చెప్పారు. గట్టిగా మీలాంటి ప్రెస్ వాళ్ళని చంద్రబాబు గారిని అడిగితే అంటాడు, ఆ 4 ట్యాంకర్లని వాడలేదు, ఇంకా వేరే అయినా వాడుండొచ్చు కదా, ఇంకెక్కడైనా వాడుండొచ్చు కదా. ముఖ్యమంత్రులు మాట్లాడే మాటలైనా ఇవి? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అబద్ధాలు ఆడడం ఎవరికైనా సాధ్యమా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడడం ఎవరికైనా సాధ్యమా? ఎవరైనా అలా మాట్లాడతారా? ముఖ్యమంత్రిగా ఉండి లేని అపోహలను ఎవడైనా సృష్టిస్తాడా? ఇంకెక్కడైనా వాడుండొచ్చు కదా. మరి దేనికి నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది? వాటన్నిటిని కనుక్కోవడానికే నీకు ఇచ్చింది, అవేవి జరగకుండా చూడడానికే నీకు ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి. పోనీ చంద్రబాబు గారు అన్నట్టు కల్తీ జరిగిందని అనుకుందమ్మా, కల్తీ జరిగిందని అనుకుందమ్మా. కల్తీ జరిగితే ఎప్పుడు జరిగింది? జూలైలో జరిగింది. ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఎప్పటి నుంచి నెయ్యి పంపిస్తా ఉన్నారు? జూన్ 12, 14 తర్వాత నుంచి పంపిస్తా ఉన్నారు. మరి ఈ టైంలో ముఖ్యమంత్రి ఎవరండి? ఈ టైంలో ఈవో ఎవరండి? ఎవరండి దానికి రెస్పాన్సిబుల్? ఒకవేళ కల్తీ జరిగి ఉండుంటే అది నీ హయాంలో జరిగింది చంద్రబాబు గారు. ఒకవేళ కల్తీ నెయ్యి కానీ వాడి ఉండుంటే మీరు నియమించినటువంటి ఈవో శ్యామలరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. గోల చేయాల్సింది ఎవరు? మేము. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? మీరు. ప్రజలకి నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు చంద్రబాబు గారికి ఉంది. కల్తీ జరగలేదని ఈవో చెప్తా ఉన్నారు, సంతోషం. ఖచ్చితంగా జరిగే అవకాశమే లేదు, అక్కడ జరిగే ఆస్కారమే లేదు అక్కడ. కానీ నిజంగా చంద్రబాబు గారు చెప్పినట్టుగానే జరిగి ఉండుంటే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ చంద్రబాబు గారే, దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు గారే, క్షమాపణ చెప్పాల్సింది కూడా చంద్రబాబు గారే. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. జరగని తప్పుని జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఒకవేళ నిజంగా తప్పు జరిగే ఉండుంటే దానికి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు గారే. ఈవో శ్యామలరావు గారు
మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆ పరిధి మాట్లాడుతున్నానని నాకు కూడా అర్థమవుతుంది. కానీ మా ఆవేదన, మాకున్నటువంటి మా బాధ, రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి ఈ బాధ మమ్మల్ని నిలకడగా ఉండనీయడం లేదు. మీరు ఈవో అయిన తర్వాతనే తిరుమలలో ఇన్ని అనర్థాలకి కారణమవుతా ఉన్నారు. మీరు ఈవో అయిన తర్వాతనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకి మచ్చ వాటిల్లుతా ఉంది. మీరు ఈవో అయిన తర్వాతనే తిరుపతి ప్రసాదం మీద అసత్య ప్రచారం జరుగుతూ ఉంది. ప్రసాదం సంబంధించినటువంటి పవిత్రతకి దెబ్బ తగులుతా ఉంది మీరు ఈవో అయిన తర్వాతనే. ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం చెప్పేటటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సినటువంటి రోజు వస్తుంది. మిమ్మల్ని నియమించినటువంటి నాయకుడు కూడా ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. ఆ దేవుడు మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టడం మేమందరం కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. తప్పు చేసేవాడు శిక్షించబడాలని సనాతన ధర్మంలో కూడా చెప్తా ఉంది. కొంతమంది ఈ మధ్యన కొత్తగా సనాతన ధర్మం అని చెప్పి డ్రామాలు వేస్తా ఉన్నారు. నాకు అర్థం కాదు, ఏ సనాతన ధర్మంలో ఉందండి? ఒక ఆవిడని పెళ్లి చేసుకొని డైవోర్స్ ఇచ్చేమని ఏ సనాతన ధర్మంలో ఉంది? డైవోర్స్ ఇవ్వకుండానే ఇంకొకరితో కులకమని ఏ సనాతన ధర్మంలో ఉంది? ఆవిడతో కులుకుతూ వేరే ఆవిడని కడుపు చేయమని ఏ సనాతన ధర్మంలో ఉంది? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? అదే వ్యక్తులు కొద్ది రోజుల ముందు అన్నారు, నేను బాప్టిజం తీసుకున్నాను, మా ఆవిడ క్రిస్టియన్ అండి, మా పిల్లలు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అండి అన్నారు. అదే వ్యక్తులు అన్నారు, కులాల ప్రస్తావన లేని, మతాల ప్రస్తావన లేని, ప్రజల సంక్షేమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేసినటువంటి ప్రపంచ నాయకుడు చే గువేరా నాకు ఆదర్శం అని చెప్పి ఆ వ్యక్తులే అన్నారు. ఈ చే గువేరా ఆదర్శాలు ఎడిపోయినాయి. ఈ బాప్టిజంల సంగతి ఏంటి? ఈ పోలీగామీ సంగతి ఏంటి? ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో రాస్తున్నాయో కూడా ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. మరి అలాగనే ఆయన కూడా ఆ దేవదేవుణ్ణి సందర్శించుకోవాలని, పూజలు చేసుకోవాలని తలస్తే మరి నిన్న మొన్నంతా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే తీసుకొచ్చారు, సెక్షన్ 30 అమల్లో ఉంది ఈ రాష్ట్రంలో, ఎక్కడ ఎవరు ఎలాంటి ర్యాలీలు చేయకూడదు అని. భయపడ్డారు కదా చంద్రబాబు గారు? భయపడినట్టే కాదా? మనం చూస్తున్నాం. 11 సీట్లు పరిమితం అయిపోయారు, 11 సీట్లు పరిమితం అయిపోయారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తూ ఉంటే, ప్రజల్లోకి వస్తూ ఉంటే, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన మనం చూస్తున్నాం. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన ప్రేమను మనం చూస్తా ఉన్నాం. మనం వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించడం చూస్తా ఉన్నాం. దాన్ని చూసి ఈ ప్రభుత్వం భయపడింది. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్తే తిరుమల మరి పట్టదు, తిరుమల మొత్తం వైసీపీ మయమైపోతుందని భయపడి సెక్షన్ 30 అందుబాటులో తీసుకుంది. నాయకుల్ని, కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని, మాజీ ఎమ్మెల్యే అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి, ఎంత దౌర్భాగ్యం అంటే ఎప్పుడూ లేనటువంటి ఫ్లెక్సీలు తెచ్చిపెట్టారు టీటీడీ పైన డిక్లరేషన్కి సంబంధించి. ఏమండి నాకు అర్థం కాదు,
జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు తిరుమల? ఓ సాధారణ భక్తుడు మాదిరి, ఎంపీ మాదిరి, ప్రతిపక్ష నాయకుడు హోదా, ముఖ్యమంత్రి హోదా ఎన్నిసార్లు కాలినడకన ఇన్నిన్ని సార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు అవసరం లాంటి డిక్లరేషన్ ఈ రోజు డిక్లరేషన్ కావాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించమని కోరుతాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంఖ్యలేసి ఇంట్లో కూర్చోబెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంఖ్యలేసి ఇంట్లో కూర్చోబెట్టేయాలని ఈ ప్రభుత్వం శతదా ప్రయత్నిస్తాం. మరి ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకు, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్కి దేవుణ్ణి మనం సెంటర్ చేయకూడదని, దేవుని ఆధారంగా మనం రాజకీయాలు చేయకూడదని, కాంట్రవర్సీస్లో దేవుణ్ణి లాక్కూడదని మరి ఆయన పర్యటనని విరమించుకోవడం జరిగింది. చాలా మంచి పరిణామం నేనైతే అభిప్రాయపడతాను. పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, దానిపైన ఆయన చలి కాచుకోవాలి. ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించి, అశాంతి సృష్టించి ఆ అగ్గిలో ఆయన చలి కాచుకోవాలని చూస్తూ ఉంటారు. తీసుకోండి, ఒక్క లడ్డూ కాంట్రవర్సీ వల్ల ఎన్ని అంశాలు మరుగున పడిపోయాయి. స్టీల్ ప్లాంట్ అంశం మరుగున పడిపోయింది కదా, ఎవరికైనా తెలుస్తుందా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఎవరికైనా తెలుస్తుందా? పిహెచ్సి డాక్టర్ల ధర్నా ఎవరికైనా రీచ్ అవుతుందా? 100 రోజులు మంచి ప్రభుత్వం అన్నారు. ఏది మంచి? వెర్ ఈజ్ దట్ మంచి? ముంచే ప్రభుత్వం ఇది. సూపర్ 6 మీద చర్చ జరుగుతూ ఉందా? లేదు కదా. అప్పులు మోస్ట్ ఇంపార్టెంట్. నిన్ననే 3,000 కోట్ల కోసం అని చెప్పి ఇంటింటి పెట్టారు. మళ్ళీ ప్రతి నెల అప్పులు చేయడం, అప్పులతో జీతాలు ఇవ్వడం, పెన్షన్లు, అప్పులు చేయడం, జీతాలు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం. ఇదే తప్ప మీరేం చేశారు? ఈ 100 రోజులు ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేశారు. ప్రజల మధ్య వర్గాలను సృష్టించారు, ప్రజల మధ్య విభేదాలను సృష్టించారు. ఈ ప్రభుత్వాధినేతకి బుద్ధి రావాలని, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ దేవదేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.